అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యేసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి, ప్రభు మీ జీవితంలో చేస్తున్న మేలును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ధ్యానాంశముగా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు ద్వారా బయలుపరుస్తున్నటువంటి మాట, నీకు కలిగే శోధనలు జయించేలాగున నిలబడే శక్తిని దేవుడిచ్చును. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ మాటను మనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు ఎప్పుడు కూడా తగిన కాలములో జవాబిచ్చి మనకు కలిగినటువంటి శోధనలకు ఆయన పరిష్కారము చూపించడమే కాకుండా, చంకనున్న బిడ్డ క్రిందకు జారిపోకుండా తల్లి భద్రపరిచి కాపాడేలాగున మనకు కలిగిన ప్రతి శోధనలో కూడా తండ్రి వలె తల్లి వలె దేవుడు మనల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించి నడిపించి మనకు కలిగినటువంటి ప్రతి శోధన నుండి ఆయన పరిష్కారం ఇచ్చి సమాధానముతో సఖ్యతతో ముందుకు సాగిపోయే జీవితాన్ని దేవుడు మనకు కలుగు చేస్తారు. అంత మాత్రమే కాకుండా ప్రతి శోధన నుండి కూడా ఆయన తప్పించి మనల్ని భద్రపరిచి ముందుకు నడిపిస్తారు. మనకున్న శోధనలు ఎంత కఠినమైనవైనప్పటికీ కూడా ఆ కఠినమైనటువంటి శోధనలు బయటకు తీసి పారవేయడానికి, మనల్ని మరింత శ్రేష్ఠులుగా తీర్చిదిద్దడానికి దేవుడు ఒక ఘనమైనటువంటి పాత్రగా మనల్ని మలుస్తాడు. వజ్రాన్ని సానబెట్టినప్పుడు అది అనేకమైనటువంటి పరీక్షలకు ఒత్తిడికి గురై తనలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి వెలుగును ప్రకాశింపజేసి తలతల మెలమెల మెరిసిపోయేటట్లుగా తనలో ఉన్నటువంటి అసలు రూపాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. అలాగే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ శోధన కాలంలో, నీ కలిగినటువంటి కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని హత్తుకొని ఆయన్ని ప్రేమించడమే నీ విధి. బైబిల్ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 18వ మాటను మనం చదువుకుందాం. నేనును నాతో ఉన్న వారందరూ బూరలు ఊదునప్పుడు మీరును దండుపాలెమంతటిని చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలనని చెప్పెను. మిద్యానీయుల దండు మీదకి యుద్ధానికి వెళ్ళమని గిద్యోనుకు చెప్పినప్పుడు 300 మంది యోధులను సిద్ధము చేసి తాను ఎలా అయితే చెయ్యాలో అలా చెయ్యమని ఆ 300 మందికి గిద్యోను సూచించాడు. గమనించండి, మన పైనున్నటువంటి నాయకులు మనకేదైనా పని అప్పగించినప్పుడు దానిని నమ్మకముగా, ఇష్టపూర్వకముగా, బుద్ధిపూర్వకముగా చేసి వారిని గణపరిచేవారిగా, వారు చెప్పినటువంటి పనికి లోబడేవారుగా ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప గౌరవం, గుర్తింపు అనేటువంటిది వారి ద్వారా దేవుడు మనకి కలుగు చేస్తాడు. చూడండి, గిద్యోను చెప్పినటువంటి విధానం, ఆ 300 మందికి గిద్యోను చెప్పినప్పుడు ఆ సైనిక ఊహ్యాన్ని వాళ్ళు అర్థం చేసుకొని గిద్యోను తమకు అప్పగించినటువంటి బాధ్యతను నమ్మకముగా చేయటానికి వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఈనాడు అనేక మంది తమకు సమయం లేదని దేవుడు అప్పగించినటువంటి బాధ్యతల నుండి తప్పించుకొని సాతాను తంత్రములకు, శోధనలకు గురైపోయి చేయరాని పనికిమాలి పనులు చేస్తూ అసహ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ సాతాను కబంధ హస్తాల్లో ఎంతోమంది చిక్కుకొని వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని దేవునికి అసహ్యంగా జీవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీ బుధస్కంధాల మీద ఏదైనా పని అప్పగించినప్పుడు ఆ పనిని శ్రద్ధగాను, ఇష్టపూర్వకముగాను,
శ్రేష్టమైన రీతిలో చేసినప్పుడు నీ మీద కలిగినటువంటి ఎటువంటి శోధనైనా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి యుద్ధములు ఎదురైనా వాటి మీద దేవుడు నీకు జయాన్ని ఇస్తారు. దేవుడు తాను ప్రేమించినటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా ఆయా పరిస్థితులు అనుకూలంగా మార్చి వారికి జయాన్ని ఇస్తాడు. ఒక తల్లి కన్నీటి గాథ. తనకున్న ఏకైక కుమారుడు ఎంతో ప్రార్థన చేస్తే పుట్టినటువంటి బిడ్డ. అటువంటి బిడ్డ పెరిగి పెద్దవాడై యవనస్తుడైన తరువాత దేవుని యొద్ద నుండి వెనుకకు జారి ఇహలోక సంబంధమైనటువంటి వ్యసనాలకు గురైపోయి బెట్టింగులకు అలవాటు పడి తన జీవితాన్ని పాడు చేసుకొని నాశనం చేసుకుంటా ఉన్నాడని ఆ తల్లి కన్నీరు కారుస్తూ ఉంది. అయ్యా, నా కుమారుడు నాకు వేదనగా, శోధనగా మారాడు. నా కుమారుడు మారు మనసు పొందినట్లుగా, రక్షణ పొందినట్లుగా, దేవునికి లోబడినట్లుగా దయచేసి ప్రార్థన చేయండి అని ఆ తల్లి ఎంతో రోదనతో, వేదనతో ప్రార్థన చేయమని అడిగింది. ఎందుకంటే తన కుమారుడే తనకు శోధనగా మారాడు. ఆ తల్లి యొక్క వేదన అర్థమవుతూనే ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యవన కాలం అనేది దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి జీవితం. చెడు స్నేహాల ద్వారా, చెడ్డ సాంగత్యాల ద్వారా సాతానుకు ఎంత మాత్రం కూడా తాను ప్రేమించినటువంటి బిడ్డలు బానిసలుగా మారకూడదు. సాతాను శక్తులకు లోబడి దైవ చిత్తానికి వ్యతిరేకముగా జీవించకూడదు. యవ్వన సహోదరి, యవ్వన సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడి ద్వారా నీతోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. చూడకూడని దృశ్యాలు, వినకూడనటువంటి మాటలు, ఆడకూడనటువంటి సంభాషణ నీ ద్వారా జరిగినట్లయితే అది దేవుని నామానికి అవమానము, నీ తల్లిదండ్రులకు క్షోభ, నీ స్నేహితులకి నువ్వు భారముగా, కఠినమైనటువంటి వ్యక్తిగా మారే ప్రమాదం ఉన్నది. కనుక సాతాను యొక్క తంత్రములను జయిస్తూ వాడి యొద్ద నుంచి దూరముగా ఉండి దేవునికి లోబడి దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం నీవు కలిగి ఉన్నట్లయితే యవన కాలములో నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా నీ కలిగినటువంటి ప్రతి శోధనను కూడా దేవుడు తప్పిస్తాడు. నీ తరఫున దేవుడు యుద్ధం చేసి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. గిద్యోను జీవితం మీదకి ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి. దైవ చిత్తం మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కనుక ఆ మిద్యానీయులతో యుద్ధం చేయకుండానే, ఆ 300 మంది కత్తులు దూయకుండానే దేవుని శక్తి ద్వారా, దేవుని బలము ద్వారా మిద్యానీయుల మీద గిద్యోను విజయం సాధించాడు. ఎందుకో తెలుసండి, గిద్యోను దేవుని మీద ఆధారపడ్డాడు. తన కలిగినటువంటి శోధనలో జయించి తనకి విజయాన్ని ఇచ్చిన వాడు దేవుడే అని చెప్పి తన తరఫున నిలబడినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కనుక గొప్ప విజయాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని చూచాడు. ఇవే మాటలు దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20వ మాటను మనం చదువుకుందాం. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. దుష్టులైనటువంటి శోధకులు తాను ప్రేమించినటువంటి ప్రియబిడ్డల మీదకి వస్తే దేవుడు చూస్తూ ఊరుకోడని ఈ సంఘటన మనకి తెలియజేస్తూ ఉంది. గిద్యోను పక్షాన దేవుడు తోడయుండి గిద్యోనుకు శత్రువులైనటువంటి మిద్యానీయులను దేవుడు పారద్రోలాడు, వారిని పొరుగెత్తించాడు, ఒరకలెత్తించాడు. గిద్యోను చూస్తుండగానే నా దేవుడు ఎంత కార్యం చేశాడు, నా దేవుడు ఎంత అద్భుతం చేశాడు, నా దేవుడు నా పక్షాన, నా సైన్యము పక్షాన తోడై ఉండి ఎంత మహోన్నతమైనటువంటి కార్యము చేశాడని గిద్యోను ఆనందపడి సంతోషించి ఆ సన్నివేశాన్ని చూసి దేవుని ప్రేమ చేత, దేవుని బలము చేత ఆనందపడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా,
మీ జీవితంలో మీరు ఆనందించినట్లుగా, మీరు సంతోషించినట్లుగా, సమాధానంతో సంతోషముతో మీరు ఉరకలెత్తి గంతులు వేసి ఉత్సాహంగా ఉండేటట్లుగా మీ శత్రువులతో దేవుడు యుద్ధం చేసి దేవుడు మీకు విజయాన్ని ఇచ్చి మీ హృదయంలో మీ జీవితంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఆనందం అనేటువంటిది మీ దరిదాపుల్లో ఉండేటట్లుగా దేవుడు మీకు సహాయము చేస్తాడు. ఒంటరితనం, ఓడిపోయినటువంటి భారం, నిరాశ, నిస్పృహ కొన్నిసార్లు మన జీవితాన్ని కృంగదీస్తూ ఉంటాయి. తద్వారా సాతాను అదే సమయం చూచుకొని వాడు మనల్ని అనేక రకాలుగా శోధించడానికి, బాధించడానికి, భయపెట్టడానికి, బలహీనం చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అటువంటి సందర్భంలో విశ్వాసముతోనూ నమ్మకముతోనూ దేవుని వాగ్దానములు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి కృపావరములను జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా ఉండటమే మన యొక్క పని. యోబు విషయం చూడండి, మనందరూ తెలిసిన విషయమే కదండి. యోబు ఎంత ధనవంతుడు, ఎంత ఆస్తిపరుడు, ఎన్ని రకాలుగా అతడు దీవించబడ్డాడు. అదే సేమ్ టైంలో భయంకరమైనటువంటి శోధనలు, భయంకరమైనటువంటి నిందలు, భయంకరమైనటువంటి అవమానాలు, నానేవారే యోబును అసహించుకున్నటువంటి పరిస్థితి, చివరికి అన్నీ కోల్పోయి నాశనమయ్యే పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా అతడు ఎంత మాత్రం వణికిపోలేదు, బెదిరిపోలేదు, భయపడిపోలేదు. నిండు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి తన యొక్క శోధనంతా కూడా దేవునికి అప్పగించాడు. కనుక యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ మాటలు అంటా ఉన్నాడు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముగా మారేదనని చెప్పి దేవుని పట్ల తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని యోబు ప్రదర్శించినటువంటి ఆ గొప్ప విశ్వాసం వర్ణనాతీతం, ఆశ్చర్యకరం, మనందరికీ అమూల్యమైనటువంటి, అనుభవపూర్వకమైనటువంటి, శక్తివంతమైనటువంటి, వాగ్దానపూర్వకమైనటువంటివి ఈ మాటలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎదుర్కొనుచున్నటువంటి ఎటువంటి శోధనైనా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి బాధ అయినా దేవుని యొద్దకు తీసుకురావటమే మీ యొక్క విధి. మీరు శోధింపబడినప్పుడు, బాధించబడినప్పుడు మీరు జారిపోకుండా నిలబడి మీ కలిగిన ప్రతి శోధనలో కూడా దాని వెనుక దేవుని యొక్క ఆశీర్వాదం దాగి ఉన్నదని విశ్వసించినట్లయితే ఆ కలిగినటువంటి శోధన మీకు దీవెనకరం, ఆశీర్వాదకరముగా మారిపోతుంది. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ మాటలో దేవుడు మనకు ఇంద్రియ శక్తి, నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చాడు, కానీ పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదని దైవ లేఖనం సెలవిస్తూ ఉంది. నువ్వెంత మాత్రం కూడా భయముతోనూ, భీతితోనూ, శక్తిహీనముగా ఉన్నావని భయము చెందన అవసరం లేదు. నీ కలిగినటువంటి శోధనల ద్వారా నీవు నలిగిపోని అవసరం లేదు. కానీ నీలో ఉన్నటువంటి దేవుడు శక్తివంతుడు, నీలో ఉన్నటువంటి దేవుడు బలవంతుడు, నీలో ఉన్నటువంటి దేవుడు శ్రేష్టమైనటువంటి వాడు. గనుక నీ కలిగినటువంటి ప్రతి శోధన కూడా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, శ్రేష్టమైనటువంటి సమాధానముకరముగా నీ జీవితంలో సమస్త పరిస్థితులు కూడా నీకు అనుకూలముగా దేవుడు మారుస్తాడు. మీ నిరాశలోను, మీ కష్టకాలంలో, మీ బాధల్లో కూడా ఎంత మాత్రం కృంగిపోవద్దండి. కత్తి పోటు వల్ల కలిగే గాయము కంటే నోటి మాట వల్ల కలిగే గాయం చాలా బాధకు గురి చేస్తుందని అనేక సార్లు మనం వినే ఉంటాం. అనేక మంది కూడా అనవసరమైనటువంటి మాటలతో మిమ్మల్ని హింసించినప్పుడు, మిమ్మల్ని బాధించినప్పుడు, మిమ్మల్ని కృంగదీసినప్పుడు వారు అనే మాటలు మీకు శోధనగా, భారముగా, బాధగా మారినట్లయితే అటువంటి మాటలు ఎంత మాత్రం కూడా మీరు పట్టించుకోవలసినటువంటి పని లేదు. జయాల నుండి కాకుండా కొన్నిసార్లు అపజయాల నుండి కూడా మనం పాఠాలు నేర్చుకోగలం. ఎందుకంటే కొన్నిసార్లు అవి మనకి హెచ్చరికగాను, ప్రోత్సాహకరముగాను, ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను ఉంటాయి. తద్వారా ఇంకా కూడా మనం రూపాంతరము చెందడానికి, ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి, హెచ్చింపబడటానికి దేవుడు మనకు ఒక మంచి రహదారులు వాటి ద్వారా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మన విశ్వాసము, నమ్మకం దేవుని యెడల ఉంచినట్లయితే చాలాసార్లు తెలిసిన వారే, నమ్మిన వారే, కన్నవారే కొన్నిసార్లు వాళ్ళ ద్వారా శోధనలు, బాధలు,
మనల్ని వెంటాడుతూ ఉంటాయి, మనల్ని బాధిస్తూ ఉంటాయి. నిరాశ నిస్పృహ అనే పరిస్థితిలోనికి దిగజారుస్తూ ఉంటాయి. వృద్ధులైనటువంటి ఇద్దరు తల్లిదండ్రుల యొక్క వేదన విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అయ్యా, మేము మా బిడ్డల్ని చాలా చక్కగా చదివించాం, వారిని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాం, వారు బాగా సెటిల్ అయిన తర్వాత నేను నా భర్త అనుకున్న బిడ్డల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉందాం, వారి యొక్క ప్రేమ ఆప్యాయత పొందుకొని వారి దగ్గర ఆనందపడదామని చెప్పి మా లగేజ్ అంతా కూడా సర్దుకొని మా బిడ్డ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఎంతో ఆనందం సంతోషం కలుగుతుందని ఆశపడ్డాం. కానీ మా బిడ్డ ద్వారా, వానికి కలిగిన పిల్లల ద్వారా, వాడి యొక్క భార్య ద్వారా మాకు ఎదురైంది నింద, అవమానం, బాధ, కష్టం, కన్నీరే తప్ప వాళ్ళ ద్వారా ఎంత మాత్రం కూడా మేము ప్రేమను పొందుకోలేకపోయాం. మరలా ఇంటికి వచ్చేసి చాలా రోజులు నా భర్త నేను బాధపడి బిడ్డ ద్వారా ఆనందం లేకపోతే ఎందుకు ఈ జీవితం అని చెప్పి చాలాసార్లు ఈ లోకంలో బ్రతకడం వృధా అని చెప్పి మరణపు అంచుల వరకు మేము వెళ్ళాం. అయినా కూడా దేవుని వాక్యం, మీలాంటి దైవజనుల యొక్క మాటలు ప్రతిరోజు మాకు నిరీక్షణ, విశ్వాసం కలుగు చేసి మా నిరాశలోను మా శోధనలోను దేవుని వాక్యం మమ్మల్ని బలపరుస్తూ ఉంది కనుక మేము దేవుని వైపు చూచి ఆనందిస్తూ ఉన్నాము తప్ప బిడ్డ కలుగు చేసిన బాధ ద్వారా, శోధన ద్వారా మేమెంత మాత్రం కూడా నిరాశ పడిపోవడానికి, బాధపడటానికి మేమెంత మాత్రం ఇక్కడ నుండి ప్రాధాన్యత ఇవ్వము, దేవుని మీద ఆనుకుంటామని చెప్పి వారి వృద్ధాప్య జీవితాన్ని దేవుని పట్ల భయభక్తులు కలిగి నిండు విశ్వాసంతో వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉన్నారు. ప్రియ యవ్వనులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, దీవించినప్పుడు మిమ్మల్ని కనినటువంటి తల్లిదండ్రుల యొక్క యోగ క్షేమాలను చూడండి. వాళ్ళు వీరు అనినటువంటి మాటలు, పిల్లలు అనినటువంటి మాటలు, భార్య అన్నటువంటి మాటలు, ఇంట్లో వారు అన్న మాటలు హృదయంలో చొప్పించుకొని నీ తల్లిదండ్రులకు నీవు క్షోభ కలుగు చేస్తే, బాధ కలుగు చేస్తే, దుఃఖము కలుగు చేస్తే అది ఎంత మాత్రం కూడా నీకు ఆశీర్వాదం కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించి వారికి లోబడి దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం వారి పట్ల నీకున్నట్లయితే నీకు దీర్ఘాయుష్యం, నీకు ఆరోగ్యం, నీకు శక్తి, నీకు బలము, నీకు ఆశీర్వాదం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట కోస్తావు అనే విషయాన్ని నువ్వెన్నటికి కూడా మర్చిపోవద్దు. నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఇప్పుడు ఏమైతే చేస్తూ ఉన్నావో రేపు నీ బిడ్డలో కూడా అట్లా చేసే ప్రమాదం ఉన్నది కనుక దైవ చిత్తానుసారమైనటువంటి జీవితంతో నీవు ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నా తండ్రి గారికి 80 సంవత్సరాలు. ఏ రోజు కూడా అతడు దుఃఖముగా ఉండాలని, బాధతో బ్రతకాలని, కష్టముతో ఉండాలని ఎంత మాత్రం కూడా నా భార్య, నేను, నా బిడ్డలు ఆలోచన చేయం. పసిబిడ్డను తన తల్లి తన రెక్కల మీద పట్టుకునేటట్లుగా మా తండ్రిని మేము అట్లా పట్టుకొని అతన్ని ప్రేమించి అతనికి కావలసినవన్నీ ఇచ్చి ఆయన్ని ఈరోజు కూడా మేము ఆనందపరుస్తూనే ఉంటాం. నా అక్క చెల్లెలు కానీ, నా సహోదరుడు కానీ, నా పిల్లలు కానీ మా తండ్రి యొక్క యోగక్షేమాలను చూడటానికి, అవసరమైనవి ఇవ్వటానికి, ఆయనకి ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేయటానికి, సకల పరిచర్యలు చేయటానికి కూడా మేము ఎప్పుడు కూడా నామోషిగా ఫీల్ అవ్వం, ఎప్పుడు కూడా బాధపడం. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన చేసినటువంటి కన్నీరు, ఆయన మా కొరకు కష్టపడినటువంటి కష్టం పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా మాకు గుర్తు చేస్తూనే ఉంటాడు. అందుకే 80 ఏండ్లలో కూడా మా తండ్రి దగ్గరకు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా నిండు మనసుతో మా బిడ్డల్ని, మమ్మల్ని దగ్గరకు తీసుకొని 2 చేతులతో ఎప్పుడు కూడా దీవిస్తూ ఉంటారు. నాన్న, మీరు ఇంకా ఆశీర్వదింపబడాలి, బాగుండాలి, నీ బిడ్డలు ఇంకా కూడా వర్ధిల్లాలని చెప్పి ఆ నిండు వృద్ధాప్యలో కూడా ఆయన మంచి మనసుతో మమ్మల్ని దీవిస్తూనే ఉంటూ ఉంటారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెవరి కాలంలో ఉంటే వృద్ధులైనటువంటి నీ తల్లిదండ్రుల పట్ల, నడి వయస్కులైనటువంటి నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండు, వారిని ప్రేమించు, వారిని ఆదరించు. దేవుడు అనేక రెట్లు ఆశీర్వాదంతో, దీవెనతో నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు భద్రపరచి ముందుకు నడిపిస్తారు.
నీ జీవితంలో ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభు యొక్క ప్రేమను పొందాలి, ఆ ప్రభు యొక్క కృపను అనుభవించాలంటే నీ కలిగినటువంటి ప్రతి శోధన కూడా యేసు క్రీస్తు ప్రభువు దగ్గరకు తీసుకొచ్చినట్లయితే ఆ శోధనలు దేవుడు తొలగించడమే కాకుండా నీకు సమాధానం, సంతోషం దేవుడు అనుగ్రహిస్తారు. బైబిల్ గ్రంథంలో లూకాసు సువార్త 8వ అధ్యాయం 41 నుండి 42 వచనాలు దేవుని లేఖనాలు మనం చదువుకుందాం. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. యాయిరు యూదుల సమాజ మందిరపు అధికారి. ఒక వ్యక్తి వెళ్ళమంటే వెళ్తాడు, ఒక వ్యక్తి రమ్మంటే వస్తాడు. అటువంటి గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి యాయిరు తనకున్న శోధన, తనకున్న బాధ, తన కుమార్తె చావ సిద్ధమై ఉండి నిర్జీవ స్థితిలో ఉన్నప్పుడు తన అధికారం, తన పలుకుబడి, తన హోదా ఇవేమీ కూడా ఆమెను బాగు చేయలేకపోయాయి. తన కలిగినటువంటి శోధన, తన బిడ్డ మరణ స్థితిలో ఉండగా, బాధపడుతూ ఉండగా తన అధికారం, హోదా, తన యొక్క సమస్తాన్ని కూడా పక్కన పెట్టేసి తను తగ్గించుకొని యేసు క్రీస్తు ప్రభు మాత్రమే నా బిడ్డను బాగు చేయగలడు, యేసు క్రీస్తు ప్రభు మాత్రమే నా కలిగినటువంటి శోధన బయటికి తీసివేయగలడని చెప్పి నిండు మనసుతో యేసు క్రీస్తు ప్రభువు దగ్గరికి యాయిరు వెళ్ళినప్పుడు యాయిరు యొక్క విశ్వాసము, నమ్మకము చూసినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చెప్పి ఉన్నారు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె బ్రతుకుతుంది, బాగవుతుందన్నప్పుడు యాయిరు యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలు విని విశ్వాసం ఉంచినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాన్ని చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 54వ మాటను మనం చదువుకుందాం. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచెను. యేసు క్రీస్తు ప్రభు ఆ బాలిక చేయబట్టుకోగానే ఆ నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి ఆ బాలిక, ఆ యవ్వన బిడ్డ యేసు క్రీస్తు చేతులు తాకగానే ఆమె బ్రతికింది. యేసు క్రీస్తు ప్రభువుకు మరణము సహితం కూడా ఆయనకు లోబడినట్లుగా ఈ సంఘటన రుజువుపరుచుతూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యాయిరు తన కలిగినటువంటి శోధనలను చూసి భయపడలేదు, కానీ విశ్వాసముతో యేసు క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు అతడు నిలబడే శక్తిని పొందుకున్నాడు. అంత మాత్రమే కాకుండా మృతమైనటువంటి తన బిడ్డను, జబ్బుబడిన తన బిడ్డను మరల యేసుక్రీస్తు ప్రేమ ద్వారా బ్రతికించుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఎటువంటి శోధన ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే నీ కలిగినటువంటి ప్రతి శోధన కూడా నీ యొద్ద నుండి బయటికి వెళ్ళిపోవటమే కాకుండా ఆ శోధనలో నిలబడే శక్తిని దేవుడు నీకు అనుగ్రహించి అనేకమైన ఆశీర్వాదాలతో, దీవెనలతో, సమాధానంతో ప్రభువు నిన్ను నింపుతాడు. నీకు కలిగినటువంటి శోధనలు ఎటువంటివి అయినప్పటికి కూడా ఈ దినమే యేసు క్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చినట్లయితే ఆ కలిగే శోధనల వల్ల బాధలు ఎంత మాత్రం ఉండకుండా తన ఆశీర్వాదముతో, దీవెనతో, సమృద్ధితో ప్రభువు నిన్ను నింపుతాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి ఈరోజు మనందరితో మాట్లాడి ఉన్నాడు. మీకు ఎటువంటి శోధనలు ఉన్నప్పటికి కూడా దైవజనుడిగా ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నాను. అవసరమైతే మోకరిల్లండి, లేదా మీ ఎడమ చేయి గుండె మీద పెట్టుకొని కుడిచి ఆకాశం వైపు ఎత్తండి. మీకు ఎటువంటి కష్టమైనా, ఎటువంటి నష్టమైనా, ఎటువంటి బాధ అయినా ఈ సమయంలో విశ్వాసహితమైన ప్రార్థన ద్వారా రెండింతల ఆశీర్వాదం, దీవెన, సమృద్ధి మీకు కలగబోతోంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా,
కృపగలిగిన మా రక్షక, ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవించి ఉన్నారో యేసు క్రీస్తు నామమున ప్రియబిడ్డల మీదకి ఆశీర్వాదము కలుగును గాక, దీవెన కలుగును గాక, సమృద్ధి కలుగును గాక, సమాధానం కలుగును గాక. వీరి యొక్క వ్యాధి బాధ శోధన నుంచి యేసు క్రీస్తు నామమున విడుదల కలుగును గాక. ఎంతమందికి నాయన బిడ్డలు లేక సంతానము లేక బాధపడతా ఉన్నారో యేసు క్రీస్తు నామమున వారి జీవితంలో అద్భుతములు జరుగును గాక. ఎంతమంది ఉద్యోగాలు లేక బాధపడతా ఉన్నారో యేసు నామమున వారికి ఉద్యోగాలు కలుగును గాక. ఎంతమంది బిడ్డలు వ్యాపారములు చేస్తూ ఉన్నారో వారికి యేసు క్రీస్తు నామమున ఆశీర్వాదము కలుగును గాక. ఎంతమంది ప్రియబిడ్డలైన యేసయ్య కృప కార్యక్రమాల్ని బలపరుస్తూ ఉన్నారో వారి కుటుంబాల మీదకి రెండింతల ఆశీర్వాదం దీవెన వచ్చును గాక. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీదకి ఆశీర్వాదం దీవెన సమృద్ధి కలుగును గాక. దైవజనుడిగా నా ప్రార్థన ఆలకించి సమాధానము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలు ప్రభువు ఆలకించున్నాడు. దేవుడు మిమ్మల్ని రెండింతల ఆశీర్వాదంతో ప్రభువు నింపును గాక, ఆశీర్వదించును గాక. ఈ సమయంలో ప్రత్యేకముగా జన్మదినం జరుపుకుంటున్న తేజస్వి మీద దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన, దేవుని సమృద్ధి ఉండేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. బిడ్డ యొక్క నాన్నమ్మ గారు శారమ్మ గారిని బట్టి యవన బిడ్డ యొక్క తండ్రి గారు తల్లి గారు ప్రసాద్ హెమిమా నిమిత్తమై దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రియ యవన బిడ్డ, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ మాట ప్రకారముగా యెహోవా చేత నీవు దీవెన నొందిన దానము, దేవుడి వాగ్దానముతో ప్రభువు ఈ బిడ్డను ఆశీర్వదించి దీవించి రెండింతల ఆశీర్వాదంతో నింపబడును గాక. ఈ బిడ్డ నిమిత్తమై దైవ సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, తేజస్విని జన్మదినం జరుపుకుంటూ ఉండగా నజరేయుడైన యేసు క్రీస్తు నామము చేత ప్రియబిడ్డకి ఆశీర్వాదము కలుగును గాక, దీవెన కలుగును గాక, సమృద్ధి కలుగును గాక. నా తండ్రి, సకల ఆశీర్వాదాలతో దీవెనలతో నాయన ఈ కుటుంబం ఆశీర్వదింపబడును గాక. వారి నాన్నమ్మ గారు శారమ్మ గారిని, వారి తండ్రి గారిని, వారి తల్లి గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తేజస్విని, విష్ యూ హ్యాపీ బర్త్డే. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి రెండింతల ఆశీర్వాదముతో దీవెనతో నేను నింపును గాక. ఈ సమయంలో మనం ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సన్నిధి సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు చిత్తం అయితే మరలా ఇదే సమయానికి మనం కలుసుకుందాం. అంతవరకు యేసయ్య కృప కనికరములు మీతో వచ్చును గాక. మే గాడ్ బ్లెస్ యూ. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday to you. Our address: by Mullidhan Moses, Christ Shalom Church, near IFB Point, Ratnam Gardens, Visakhapatnam 2, Andhra Pradesh, India. Our phone numbers 9848293089 and 9848343089.